ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 3వ రోజు మన యొక్క వాక్యాంశముగా భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికునిగా పిలువబడిన దేవుడైన యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి మోషే యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. మోషే, ముందుగా మోషే అనే పేరు ఏ భాషకు సంబంధించిందో మనం చూద్దాం. హెబ్రీ భాషకు, అదేవిధంగా ఐగుప్తు భాషకు కూడా చెందినట్లుగా మనం చూడొచ్చండి. ముందుగా హెబ్రీ లాంగ్వేజ్లో మోషే అనే పేరు మాషా అనేటువంటి పదం నుండి వచ్చింది. దాని అర్థం టు డ్రా అవుట్, అంటే బయటకు తీయడము లేదా బయటకు తీయబడుట అని అర్థమిస్తుందండి. మరి ఈజిప్షియన్ ఆరిజిన్లో మోషే అనే పదం యొక్క అర్థం ఏంటంటే కుమారుడు లేదా జన్మించిన అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ మోషే గారు లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఈయన తండ్రి గారి పేరు అమ్రాము, అదేవిధంగా తల్లి పేరు యోకేబేదు. ఈ మాటలను మనం నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడొచ్చండి. ఈయనకి ఒక అన్న, ఒక అక్క కూడా ఉన్నారు. వారి పేర్లు అహరోను మరియు మిరియాము. ఈ మాటలను సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనంలో మనం చూడొచ్చు. ఈ మోషే గారు ఎప్పుడు పుట్టారు అనంటే, మోషే పుట్టేటువంటి సమయానికి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారండి. అప్పటి రాజు అయినటువంటి ఫరో ఇజ్రాయేలీలచే కఠినమైనటువంటి ఆ యొక్క పనులను ఆయన చేయిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయన ఒక దారుణమైనటువంటి ఒక ఆజ్ఞను కూడా ఆయన జారీ చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అదేంటంటే, హెబ్రీలకు పుట్టినటువంటి కుమారులు ఎవరైనప్పటికీ వారిని చంపి నదిలో పడేయాలని, పుట్టినటువంటి కుమార్తెలైతే వారిని బ్రతకనివ్వాలని ఆయన ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మోషే గారు జన్మించారు. ఈయనకి సరిగ్గా 40 సంవత్సరాల వయసున్నప్పుడు ఈయన చేసినటువంటి ఒక తప్పు వల్ల తన కుటుంబానికి, తన ప్రజలకు దూరం అవ్వాల్సి వచ్చిందండి. ఆ యొక్క ఐగుప్తు నుంచి పారిపోయి ఆ యొక్క మిద్యాను యాజకుడైనటువంటి తన మామ అయిన ఇత్రో దగ్గరకు ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత తన మామ అయినటువంటి ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాను ఆయన వివాహం చేసుకున్నాడండి. ఈ మోషే మరియు సిప్పోరా దంపతులకు 2 కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు గెర్షోము మరియు ఎలియేజరు. ఇంతకీ మోషే చేసినటువంటి ఆ యొక్క తప్పిదం ఏంటి అని అంటారా? ఒకానొక రోజు ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడుతున్నటువంటి సందర్భాన్ని మోషే చూశాడండి. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలో, ఆ ఆవేశంలో ఇటు అటు చూశాడు. ఎవ్వరూ లేకపోవడం చూసి ఆ ఐగుప్తీయుడిని చంపి అక్కడే ఇసుకలో పాతి పెట్టేశాడండి. మరి ఆ కారణం చేతే ఆయన తన ప్రజలకు దూరంగా ఆ యొక్క మిద్యాను ప్రాంతంలో ఆయన జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తరువాత 40 సంవత్సరాల పాటు తన మామ అయినటువంటి ఇత్రో మందులు మేపుచూ అలాగే జీవిస్తున్నాడండి. ఆ తరువాత అంటే 40 సంవత్సరాల తరువాత, అంటే మోషే గారికి 80 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దేవుడైనటువంటి యెహోవా ఒక మండుచున్న పొద ద్వారా ఆయనతో మాట్లాడడం మనం బైబిల్లో చూస్తాం. మరి ఆ దేవుడైనటువంటి యెహోవా ఆయనతో మాట్లాడుతూ, నీవు నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించి బయటకు తీసుకురావాలి అని మోషేను అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆ తరువాత మోషే 40 సంవత్సరాల పాటు ఎంతో నమ్మకముగా దేవుని కొరకు ఆయన జీవించినట్లుగా, ఆ యొక్క దేవుని ప్రజలుగా పిలువబడిన ఇజ్రాయేలీల్ని ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటకు విడిపించి 40 సంవత్సరాల పాటు వారు నడిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అలాంటి మోషే యుద్ధ నుండి మనం గమనించగలిగే, మనం నేర్చుకోగలిగేటువంటి కొద్ది మాటలను, కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఆ లక్షణాల్లో మొదటిది ఒబీడియన్స్ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్. అంటే మరి దేవునికి ఎలాంటి సాకులు చెప్పకుండా విధేయత చూపుట. వాస్తవానికి మొట్టమొదట దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన ఎన్నో సాకులు చెప్పాడు. ఉదాహరణకి దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ప్రభువా, నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా, నేనే ఎందుకు, పైపెచ్చు నేను నోటి మాంద్యం కలిగిన వాడను కదయ్యా, నన్ను కాకుండా ఇంకెవరైనా పంపించవచ్చు కదా అని అనేక సాకులు మోషే చెప్పాడండి. కానీ ఎప్పుడైతే
దేవుని మాటకు లోబడి విధేయత చూపించాడో, ఆ తరువాత ఆయన జీవించినటువంటి 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఎన్నడూ ఆయన ఎలాంటి సాకులు చెప్పలేదండి. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. దేవునికి సంపూర్ణముగా ఆయన లోబడ్డాడు. ఆ మాట మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వాక్యం అండి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. దేవుడు ఏం చెప్తే అది చేసాడండి. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడిచాడు. తన వెనకొస్తున్నటువంటి ఆ యొక్క సమూహాన్ని నడిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఇది ఆయనలో మనం చూడగలిగేటువంటి మొదటి లక్షణం, ఒబీడియన్స్ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్. రెండవ లక్షణం మనం చూసినట్లయితే డిజైర్ టు సీ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమను చూడాలనేటువంటి ఆకాంక్ష. ఈ మాటను నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చదువుకోవచ్చండి. ఏమండి, చాలామంది ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి అర్థిస్తూ వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మోషే గారు మాత్రం దేవుని మహిమను చూడాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాడండి. మరి మన జీవితాల్లో మరి యొక్క ఆశీర్వాదాలతో పాటు దేవుని మహిమను చూడాలి అనే ఆశ ఎంతమందిలో ఉంది? ఆనాడు మోషే మాత్రం దేవుని మహిమను చూడాలని ఆయన ఇష్టపడినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఇది ఆయనలో మనం గమనించగలిగేటువంటి రెండవ లక్షణం, డిజైర్ టు సీ గాడ్స్ గ్లోరీ. మూడవదిగా మనం చూసినట్లయితే మీక్నెస్, అంటే సాత్వికము లేదా సౌమ్యత. ఏమండి, ఇందాక ఒక మాట చెప్పాను, అదేంటంటే ఆయన చేసినటువంటి ఆ యొక్క పొరపాటు, ఆయన ఆవేశము, ఆయన కోపం వల్ల ఒక ఐగుప్తీయుణ్ణి ఆయన చంపేశాడని. అవును కదండి. బైబిల్లో కూడా ఒక మాట ఉంది. ఆ మాట మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే బీ యాంగ్రీ అండ్ డు నాట్ సిన్, డు నాట్ లెట్ ద సిన్ గో డౌన్ అపాన్ యువర్ వ్రాత్. అంటే మనం కోపపడడం తప్పు కాదు, కానీ మన కోపము మన చేత పాపం చేయించే విధంగా ఉండకూడదు అనేది ఈ వచనం యొక్క అర్థం అండి. మరి అంతకుముందు మోషే ఎంతో ఆవేశంతో, ఎంతో కోపంతో ఒక మనిషిని చంపేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవునిచే నడిపించబడుతున్నాడో ఆయనలో ఉన్నటువంటి కోపం అంతా పోయిందండి. ఇప్పుడైతే ఆయన ఎంతో సాత్వికంగా, ఎంతో సౌమ్యునిగా ఆయన జీవిస్తున్నట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఆ మాట మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ మాట, 3వ వచనం అండి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడే చెప్తున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని. అంటే ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క కోపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సాత్వికునిగా, సౌమ్యునిగా ఆయన మారినట్లుగా మనం చూడొచ్చండి. ఇది ఆయనలో మనం చూడగలిగేటువంటి మూడవ లక్షణం. మరి చివరిది, ఆఖరిగా ఆయనలో మనం గమనించగలిగే మరొక మంచి లక్షణం లీడర్షిప్ క్వాలిటీస్, అంటే నాయకత్వపు లక్షణాలండి. మరి ఎప్పుడైతే దేవుడు మోషేని ఐగుప్తుకు పంపించి తన ప్రజలను విడిపించాలని చెప్పాడో, మరి ఆ యొక్క మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించాడండి. ఎన్నో అద్భుతాలు చేయించిన తర్వాత ఆ యొక్క బానిసత్వం నుండి సుమారు 6 లక్షల మంది పురుషులు అక్కడి నుంచి బయటపడినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఇక్కడ స్త్రీలను మరియు పిల్లలను కౌంట్ చేయలేదు. వీరిని కౌంట్ చేయకుండా ఓన్లీ మెన్ని మాత్రం కౌంట్ చేస్తే 6 లక్షల మంది పురుషులు వచ్చారని చెప్పి రాయబడిందండి. ఒకవేళ నిజంగా మనం స్త్రీలను, పిల్లల్ని కూడా మనం కౌంట్ చేస్తే సుమారు 12 నుంచి 15 లక్షల మంది ఉండొచ్చు. అంటే 40 సంవత్సరాల పాటు ఆ యొక్క ఎడారి ప్రాంతంలో 15 లక్షల మంది లేదా 12 లక్షల మందిని మోషే నడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. దేని బేసిస్ బట్టి, ఎవరిని బట్టి అని అంటే కేవలము దేవుని మాటను బట్టి. దేవుని మాటను బట్టి ఓపికతో, సహనముతో ఆ ఎడారి ప్రాంతంలో ఆ యొక్క 12 లేదా 15 లక్షల మంది సమూహాన్ని ఆయన నడిపిస్తూ వచ్చాడు. వారికి నీరు లేనప్పుడు వారికి దేవుణ్ణి ప్రార్థన చేయడం ద్వారా వారికి నీరు ఇచ్చాడు, వారికి ఆహారం ఇచ్చాడు. అట్టి గొప్ప నాయకత్వపు లక్షణాలను కూడా ఆయనలో మనం చూడొచ్చండి. ఈరోజు
మరి ఈ వాక్యం అంటే ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మోషే జీవితంలో ఉన్నటువంటి ఆ లక్షణాలను మనం కూడా కలిగి ఉంటే మనకెంత ఆశీర్వాదకరం. అట్టి గొప్ప సాత్వికం, అట్టి గొప్ప నాయకత్వపు లక్షణాలు, దేవునిపై సంపూర్ణమైనటువంటి విధేయత, ఆయన చెప్పింది చేసేటువంటి ఆ యొక్క ఒబీడియన్స్ కలిగి మనం కూడా జీవిస్తే మనం కూడా దీవించబడతాం, మనం కూడా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అంత మాత్రమే కాదు, మన ద్వారా మన కుటుంబము, మన యొక్క సంఘము, మన ప్రాంతం కూడా దీవెనకరంగా మార్చబడుతుందండి. కాబట్టి మోషే జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మనం కూడా అలవరుచుకొని దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.